అందరికీ మరొకసారి స్వాగతం. లోక్ గీత్ మొదటి భాగం మనం చెప్పుకున్నాం. అందులో లోక్ గీత్ పాఠం తాలూకా ఇంట్రడక్షన్ పార్ట్, లేఖక పరిచय, అలాగే లోక్ గీత్ అంటే ఏమిటి, అలాగే आज लोकगीतों के प्रकार और आदिवासियों के लोकगीत के बारे में हम चर्चा किया. ఇప్పుడు మనం లోక్గీత్ కే ప్రకారంలో రెండవ విధానమైనటువంటి దానికి గురించి తెలుసుకోబోతున్నాం. పహాడియోं के लोकगीत. పహాడ్ అంటే కొండ. సో పహాడియోं के लोकगीत అంటే భారతదేశంలో ఉండేటటువంటి కొండ ప్రాంతాల్లో ఎక్కువగా వాడుకలో ఉండేటటువంటి, ప్రచురణలో ఉండేటటువంటి, ప్రాచుర్యంలో ఉండేటటువంటి లోక్గీత్ గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. పహాడియోं के अपने अपने गीत है. ఇంకా భారతదేశంలో ఉండేటటువంటి కొండ ప్రాంతాల్లో నివసించేటటువంటి వాళ్ళు కూడా వాళ్ళకంటూ ప్రత్యేకమైనటువంటి లోక్ గీతాలు అనేటటువంటివి ఉన్నాయి. ఉన్కే అప్నే అప్నే భిన్న రూప్ హోతే హుయే భీ. అక్కడ ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఆ భాష అది కూడా మారిపోతుంది కాబట్టి, ఆ ప్రాంతీయ యాస కూడా మారిపోతుంది కాబట్టి ఆ యాసని మనం ఇక్కడ బోలి అనొచ్చు. భాష, యాస రెండు వేరు. భాష అనేటటువంటి దానికి ఒక నియమిత వ్యాకరణము, అలాగే రాసేటటువంటి స్క్రిప్ట్ అనేటటువంటిది ఉంటుంది. కానీ యాస అనేటటువంటి దానికి భాష పైన ఆధారపడేటటువంటి అంశము కాబట్టి దీనికి ప్రత్యేకమైనటువంటి లిపి అంటూ ఏమి కూడా ఉండదు. కాబట్టి ఇది కేవలం భాష మీద ఆధారపడి ఉండేటటువంటి ఒక రూపం మాత్రమే. అయితే ఈ కొండ ప్రాంతాల్లో నివసించే వాళ్ళందరి తాలూకా పాటలు, వాళ్ళ తాలూకా నేపథ్య జీవన విధానం అంతా కూడా ఒక రకంగా ఉండడం చేత వాళ్ళు పాడేటటువంటి విధానాలు వేరేగా ఉండేప్పటికీ వాళ్ళు పాడేటటువంటి ప్రధానమైన అంశం జీవన విధానం మీదే. కాబట్టి అశాస్త్రీయ హోనేకే కారణం అంటే ఒక శాస్త్రీయమైనటువంటి నియమ నిబంధనలు ఏవి కూడా వాళ్ళ సంగీతానికి లేకపోయిన కారణం చేత ఉన్మే అప్ని ఏక్ సమాన్ భూమి హై అంటే సంగీతం పరంగా వాళ్ళు వేరేగా ఉండొచ్చేమో కానీ ఆ పాడేటటువంటి విధానంలో కానీ ఆ పాడేటటువంటి అంశం కానీ ఒకటే అయి ఉంటుంది. गढ़वाल, किन्नौर, कांगड़ा आदि के अपने अपने गीत और उन्हें गाने की अपनी अपनी विधियां हैं. ఇంకా గద్వాల్ ప్రాంతాల్లో నివసించే వాళ్ళు, అలాగే కిన్నౌర్, కాంగ్డా మొదలైనటువంటి ఈ ప్రాంతాల్లో ఉండేటటువంటి పహాడీకే లోక్ జో హే, పహాడీ కొండ ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్ని అప్ని విధియా హే, అప్ని అప్ని గానా హే, వాళ్ళ పాటలు వేరేగా ఉంటాయి. అలాగే పాడేటటువంటి విధి విధానాలు కూడా ప్రత్యేకంగా ఉంటూ ఉంటాయి. ఉన్కా అలగ్ నామ్ హీ పహాడీ పడ్ గయా హై. ఇలా గద్వాల్, కిన్నౌర్, కాంగ్డా ప్రాంతాల్లో ప్రత్యేకించి పాటలు పాడేటటువంటి జానపద గీతాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు పాడేటటువంటి పాటల్ని పహాడీకే లోక్గీత్ అని మనం చెప్పుకుంటున్నాం. సో పహాడీకే లోక్గీతంకే ముఖ్య ఉదాహరణ అని అన్నారంటే మనం గద్వాల్, కిన్నౌర్, కాంగ్డా ఈ మూడు పేర్లు కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మనం ముందు పాటలో మనం నేర్చుకున్నాం ఆదివాసీయోంకే లోక్గీత్. అందులో మధ్యప్రదేశ్, దక్కన్, చోటా నాగ్పూర్ ఇవి ఆదివాసీయోంకి ఆ ప్రాంతంలో ఉండే ప్రజలు ఎక్కువగా ఆదివాసీ లోక్గీత్ అనేవి ఆ ప్రాంతాల్లో ప్రాచుర్యంలో ఉంటే, పహాడీకే లోక్గీత్ అనేటటువంటి గడ్వాల్, కిన్నౌర్, కాంగ్డా ప్రాంతాల్లో ఎక్కువగా వాడుకలో ఉన్నాయని చెప్పచ్చు. ఇది లోక్గీత్ లోని రెండవ టైపు. మొదటి ఆదివాసీకే లోక్గీత్, ఇప్పుడు చెప్పుకునేది పహాడీకే లోక్గీత్. సో ఇంక తర్వాత వస్తే మూడో పార్ట్ ఏంటంటే, ఇందులో మూడో టైప్ ఏంటంటే जो वास्तविक लोकगीत है అంటే ఇప్పుడు మనం ఏవైతే మనందరి దగ్గరగా ఎక్కువగా ఉన్నాయో నిజమైనటువంటి జానపద గీతాలుగా మనం ఈ రోజు ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నాయో అవి ఏంటంటే అంటే వాస్తవిక్ జో వాస్తవ హై, ఏవైతే నిజమైనటువంటి లోక్గీత్ అని మనం చెప్పుకుంటున్నాం అవి దేశ్ కే గావో ఔర్ దేహాతో మే హై, మన దేశానికి సంబంధించినటువంటి గ్రామాలు, ఔర్ దేహాతో అన్నా కూడా చోటా గ్రామ్ చోటా సా భూభా, కొంతమంది ప్రజలు కలిసి నివసించేటటువంటి కొద్దిపాటి కుటుంబాలు కలిసి నివసించేటటువంటి ప్రదేశాన్ని మనం దేహాతి అంటాం. దీన్ని పల్లెలు అని కూడా అంటూ ఉంటాం. గ్రామానికి దీనికి దగ్గర సంబంధంగా ఉంటుంది. గ్రామంతో పోల్చుకుంటే మరి కొంచెం చిన్నదిగా చెప్పచ్చు. సో గావో దేహాతో మే నిజమైనటువంటి జానపద గీతాలు ఎక్కడ ఉన్నాయండి అంటే మన భారతదేశానికి సంబంధించినటువంటి గ్రామాల్లోని, పల్లెల్లోనే మనం వీటిని చూడొచ్చు. ఇన్కా సంబంధ దేహాత్కి జనతా సే హై. మరి ఈ జానపద గీతాలకు సంబంధించినటువంటి అంశాలు ఎక్కడి నుండి వస్తాయండి? అక్కడ ఉండేటటువంటి ప్రజలకే సంబంధం ఉన్నటువంటి పాటలు ఇక్కడ ఉంటుంటాయి. అంటే ఆ ప్రజల యొక్క జీవన విధానాలు, కష్ట నష్టాలు, ఆనందాలు, దుఃఖాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి చుట్టే ఈ జానపద గీతాల తాలూకా నేపథ్యం అనేటటువంటిది ఉంటుంది. బడి జాన్ హోతీ హై ఇన్మే, జాన్ అంటే లైఫ్, చాలా లైవ్లీగా ఉంటాయి. ఇది ఎందుకంటే వాళ్ళ యొక్క జీవన విధానాలు కళ్ళ ముందు కనబడుతున్నటువంటి అంశాలే కాబట్టి పాడుతూ ఉంటే కళ్ళ కట్టినట్లుగా అక్కడ అంశాలన్నీ ఉంటాయి. కాబట్టి దీంట్లో ఎంతో ప్రాణం ఉంటున్నట్టుగా ఉంటుంది అని చెప్తున్నాం. చైతా, కజరీ, బారామాసా, సావన్,
आदि मिर्जापुर, बनारस और उत्तर प्रदेश के पूर्वी और बिहार के पश्चिमी जिलों में गाया जाता है. మన ఇండియా మ్యాప్ చూసినట్లయితే ఇక్కడ ఉత్తరప్రదేశ్ ఉంటుందండి, ఇక్కడ బీహార్ ఉంటుంది. సో ఇక్కడ ఏం చెప్పాడు, ఉత్తరప్రదేశ్ కి పూర్వీ అంటే ఇది, బీహార్ కే పశ్చిమి అంటే ఇది. అంటే ఉత్తరప్రదేశ్ బీహార్ బార్డర్ ఏదైతే ఉంటుందో ఆ బార్డర్ లో అని అర్థం. సో ఇప్పుడు చెప్పుకున్నటువంటివన్నీ కూడా గ్రామాల్లో పాల్గొనేటటువంటి జానపద లోక్గీత్కి కొన్ని ఉదాహరణగా చెప్పచ్చు. అవి ఏంటండి, చైత, కజరి, బారహ్ మాస, శ్రావణ్. ఇందులో మనం శ్రావణ్ అనేటువంటిది మొదటి పాఠంలో తెలుసుకున్నాం, అంటే ప్రత్యేకించి శ్రావణ మాసపు గీతాలు అనమాట. అలాగే బారహ్ మాస, దీని మీద సంబంధించి మనకి ఈ పాఠం నుంచి ప్రశ్న కూడా అడుగుతాడు. దీనికి సంబంధించి అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఎక్కువగా ఇవ్వడు, కానీ ప్రశ్న మాత్రం ఇక్కడ వెనక పేజ్ లో ఉంది చూసినట్లయితే, బారహ్ మాస లోక్ గీతం కే బారే మే ఆప్ క్యా జాంతే హై, బారహ్ మాస జానపద గీతాల గురించి మీకు ఏం తెలుసు అని. పేరులోనే ఉంది బారహ్, బారహ్ అంటే 12, మాస్ అంటే మాసము, నెల. సో 12 నెలలు. సో 12 నెలల గురించి వర్ణన. సో మొట్టమొదటి పాయింట్ మనం ఏం చెప్పొచ్చు, 12 మాస లోక్గీతో మే 12 మహీనోं का वर्णन हमें देखने को मिलता है. మొదటి పాయింట్ రాయి. అయితే ఈ 12 నెలల్ని వర్ణించడం అంటే ఎండాకాలంలో మామిడికాయలు వస్తాయి అని ఎక్కువగా ఉంటుంది, ఇవి కాదు కదా. ఆ 12 నెలల్ని దేనికి సంబంధించి చెప్తారు అంటే, జానపద గీతాలు అనేవి ఎక్కువ శాతం ప్రజల యొక్క జీవన విధానాలని, వాళ్ళ యొక్క స్థితిగతుల ఆధారంగా ఉంటాయని మనం చెప్తున్నాం. కాబట్టి ఇక్కడ కూడా ఈ బారహ్ మాసంలో ప్రత్యేకంగా ప్రియుడు ప్రియురాలు వాళ్ళిద్దరి మధ్యలో ఉండేటటువంటి, కలిసి ఉండేటటువంటి సందర్భాలని ఆనందంగా, లేదా విడిపోయి ఉన్నటువంటి సందర్భాలను బాధగా వర్ణిస్తూ ఈ 12 నెలల్లో వాళ్ళ తాలూకా ఆ నెలల ప్రభావం వాళ్ళ మీద ఏ రకంగా ఉంది అనేటటువంటిది వివరించి చెప్పడం. ఫర్ ఎగ్జాంపుల్, జనవరిలో ఎండాకాలంలో ఎండ ఎక్కువగా ఉంటుంది. సో బాధగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్ళకి, శీతాకాలం కూడా ఎండాకాలంలో ఉందని శీతాకాలాన్ని ఎండాకాలంతో చెప్తారు. అలాగే ఎండాకాలాన్ని చెప్పుకోవాలి అంటే బయట ఉన్నటువంటి వేడి కన్నా నా గుండెల్లో వేడి ఎక్కువగా ఉందని వర్ణించే సందర్భం కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి అక్కడ ఆ సిచ్యువేషన్ బట్టి ఆ పర్టికులర్ నెలలో, అలాగే వాళ్ళ తాలూకా మానసిక స్థితిని రెండింటినీ కూడా కంపేర్ చేసి ఇక్కడ కవి అనేటటువంటిది వర్ణించడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే బాధతో ఉన్నప్పుడు ఇలాగా, అలాగే ఆనందంతో ఉన్నప్పుడు అయితే ఈ ఎండాకాలం కూడా వాళ్ళకి ఎంతో ఆనందం, పక్కనే ఉన్నప్పుడు ఎండాకాలం కూడా ఆనందంగా ఉంది, చల్లగా ఉంది అనేటువంటి సందర్భాన్ని వర్ణిస్తూ, అంటే మొత్తానికి ప్రతి నెలని కూడా వాళ్ళ యొక్క రిలేషన్షిప్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, వివరిస్తూ కవులు ఇక్కడ వాడుకుంటారు. దాన్ని మనం బారహ్ మాస గీతం యొక్క ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. అంటే బారహ్ మాసాలో ముఖ్యంగా ఏముంటుందండి, ప్రి ఔర్ ప్రియాకే విరహ్ యా మిలన్. విరహ్ అంటే దూరం అవడం, मिलन, मिलन అంటే కలయిక, దగ్గర ఉండడం. సో विरह या मिलन का 12 महीनों की मदद से, 12 महीनों की मदद से व्याख्या किया जाता है या गीत के रूप में गाया जाता है. 12 నెలల్ని కూడా వాడుకుంటూ వీళ్ళ యొక్క విరహము లేదా కలయికని వర్ణిస్తూ చెప్పడమే బారహ్ మాస యొక్క ప్రత్యేకత. అది మనకి ఎగ్జామ్ గ్యారంటీగా క్వశ్చన్ అడుగుతాడు షార్ట్ ఆన్సర్ లో. కాబట్టి దీని గురించి ఇక్కడ ఎక్కడ వర్ణించడో తెలుసుకోవాలి. సో చైత, కజరి, బారామాస, सावन మొదలైనటువంటివి मिर्जापुर, बनारस और उत्तर प्रदेश के पूर्वी, उत्तर प्रदेश के తూర్పు వైపున, బీహార్ కి పశ్చిమ వైపున కూడా అధిక జిల్లాలో में ఎక్కువ జిల్లాల్లో గాయే जाते हैं. ఎక్కువగా ఈ గీతాలు, ఈ జానపద గీతాలు పాడబడుతూ ఉంటాయి. బావుల్ और బతియాలి, చూడండి ఇక్కడ బావుల్ और బతియాలి बंगाल के लोकगीत है. సో దీన్ని మనం గుర్తుపెట్టుకోవడానికి షార్ట్ కట్, బా 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 మూడు కూడా బాతోనే వచ్చాయి, బావుల్, బతియాలి, బెంగాలీ. సో గుర్తుపెట్టుకోవాలంటే బా 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 కోడ్ లాంగ్వేజ్ లో ఉంది కాబట్టి బావుల్ और బతియాలి బెంగాలీ కే లోక్ గీత్ చెప్పుకోవచ్చు. అలాగే పంజాబ్ మే మాహియా, పంజాబ్ లో మాహియా అనేటటువంటిది చాలా ప్రసిద్ధి చెందినటువంటి జానపద గీతాలుగా చెప్పుకోవచ్చు. అది ఇసి ప్రకార్ ఇవన్నీ కూడా గ్రామాల్లోని, పల్లెటూరులోని ఎక్కువగా పాడుకునే పాటలుగా చెప్పచ్చు. అలాగే హీర్ రాంజా, సోహ్ని మహివాల్ సంబంధి గీత్ పంజాబ్ మే. సో ఇవేంటంటే హీర్ రాంజా అనేటటువంటివి, హీర్ రాంజా, సోహ్ని మహివాల్ ఇవి రెండు కూడా ప్రేమ కథలే ఎక్కువగా. ఎందుకంటే జానపద గీతాలు అనేసరికి నేటికి మనం చూస్తున్న మన సినిమాలో వస్తున్న పాటలన్నీ కూడా హీరో హీరోయిన్ ని ఉద్దేశించినవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఎక్కువగా ఈ జానపద గీతాలన్నీ కూడా ఒక ప్రముఖమైనటువంటి ఊరిని ఉద్దేశించి పాడుకోవచ్చు, లేదా ఉత్సవాన్ని ఉద్దేశించి పాడుకోవచ్చు. కానీ ఎక్కువ శాతం ప్రాచుర్యంలో ఉన్నటువంటి జానపద గీతాలు మాత్రం ప్రియుడు ప్రియురాలకి సంబంధించినటువంటివి ఎక్కువగా మనం గమనిస్తూ ఉంటాం. సో ఇక్కడ చూసినట్లయితే ఈ పంజాబ్ లోని ఈ ప్రాంతాల్లో హీర్ రాంజా
సోహ్ని మహివాల్ అనేటటువంటి ప్రేమ కథలకు సంబంధించినటువంటి పంజాబీకి ప్రేమ కథాయం వీటిని మనం చెప్పుకోవచ్చు. పంజాబ్కి సంబంధించిన ప్రేమ కథలు. ఈ పంజాబీ మే ఔర్ అంతేకాకుండా ధోలా మారు ఆది కే గీత్ రాజస్థానీ. పంజాబ్ లో తీసుకున్నట్లయితే హీర్ రాంజా, సోహ్ని మహివాల్ ప్రేమ గీతాలు. అలాగే రాజస్థాన్ లో తీసుకున్నట్లయితే ధోలా అనే రాజకుమారుడు, మారు అనేటటువంటి రాజకుమారి, వాళ్ళకి సంబంధించినటువంటి జీవనాన్ని గురించి, వాళ్ళ యొక్క జీవిత చరిత్ర గురించి పాటల రూపంలో ఉంటాయి. సో వాళ్ళ తాలూకా కలయిక, వాళ్ళు విడిపోవడం, ఏ రకంగా విడిపోయారు అనేటటువంటి వృత్తాంతం అంతా కూడా ఈ డోలా మారు అనేటటువంటి లోక్ గీత్ ద్వారా అక్కడ ప్రజలు బడే చావ్ సే గాయ జాతే. చావ్ చావ్ అంటే రుచి, ఇంట్రెస్ట్. చాలా ఇంట్రెస్టింగ్ గా ఈ వీళ్ళ తాలూకా జీవన గాథల్ని రాజస్థాన్ లో ఉండే ప్రజలు నేటికి కూడా ఎంతో ఆనందంతో పాడుకుంటూ ఉంటారు. సో ఇన్ దేహాది గీతంకే రచయిత, ఈ గ్రామాల్లో ఉండేటటువంటి రచయితలు ఎవరైతే, ఈ జానపద గీతాలు రాసేటటువంటి రచయితలు ఎవరైతే ఉంటారో, కోరి కల్పన అంటే ఇమాజినరీ, అంటే లేనిది ఉన్నట్లుగా ఊహించడాన్ని మనం కోరి కల్పన అని చెప్పి అంటాం. ఇమాజినరీ, ఫిక్షన్, మనం చెప్పుకోవాలంటే ఫిక్షన్, కల్పన. సో అంటే ఎక్కడో లేని దాన్ని ఊహించుకొని చెప్పడం, దాన్ని కోరి కల్పన అంటాం. ఉస్కో ఇత్తనా మా నా దేకర్, అంటే ఇమాజినరీ, లేనిది ఉన్నట్లుగా ఊహించి రచించేటటువంటి దానికి అసలు ఏ మాత్రం విలువ ఇవ్వకుండా, అంటే దానికి ప్రత్యేకతను ఇవ్వకుండా, దానికి ప్రాధాన్యతను ఇవ్వకుండా, అప్పుడు గీతంకే జో విషయం హోతే హై, వాళ్ళ యొక్క గీతాలు, వాళ్ళు రాసేటటువంటి పాటల్లో ఉండేటటువంటి విషయాన్ని రోజుమర్రా అంటే నిత్య జీవన విధానం, డైలీ లైఫ్. సో డైలీ లైఫ్ ని మనం రోజుమర్రా అంటాం. సో రోజుమర్రాకే బహతే జీవన్ సే లేతే హై, వాళ్ళ యొక్క నిత్య జీవితంలో జరిగేటటువంటి అంశాలకే ప్రాధాన్యత ఇస్తారు తప్ప లేని దాన్ని ఊహించి చెప్పడం, దానికోసం వీళ్ళు ఎక్కువ ప్రాధాన్యతని ఇవ్వరు. సో వాళ్ళ జీవితాలకు సంబంధించి దగ్గరగా జరుగుతున్నటువంటి అంశాలు కాబట్టి ప్రజలకు చాలా వేగంగా రీచ్ అయ్యి నేటికి కూడా అవి ఎంతో ప్రాచుర్యంలో ఉన్నాయని చెప్పచ్చు. जिससे वे सीधे मर्म को छू लेते हैं. मर्म అంటే చెప్పుకున్నాం हृदय, मर्म का अर्थ है हृदय के अंदर का जो भाग होते हैं, हमारे भाव होते हैं, हृदय के अंदर जो कोमल भाव होते हैं उसको हम मर्म कह सकते हैं. तो ये जो लोकगीत है वे सीधे हमारे मर्म को छू लेते हैं. ఇప్పుడు ఏవైతే ఈ జానపద గీతాలు ప్రజల యొక్క జీవన విధానాలను తీసుకుంటారని చెప్తున్నాం, అవి తిన్నగా మన యొక్క మనసుకే వెళ్ళి హత్తుకుంటాయి, మనసుని టచ్ చేస్తాయి. చూడైనా అంటే టు టచ్, తాకడం, మనసుని తాకుతాయి. ఉన్కే రాగ్ బి, అయితే ఈ పాటలు పాడేటటువంటి రకరకాలైనటువంటి విధానాలు ఉన్నాయి, వాటిని మనం రాగము అంటాం. మన సంగీతంలో ఉండేటట్టుగానే వీళ్ళు కూడా జానపద గీతాలు మరింత అందంగా ఆకర్షణీయంగా ఉండడం కోసం కొన్ని రాగాల్ని వీళ్ళు కూడా తయారు చేసుకుని పెట్టుకున్నారు. ఆ రాగాల్లో పాటలు పాడడం అనేది అలవాటుగా చేసుకున్నారు. సో వీటి కోసం ప్రత్యేకంగా పాడేటటువంటి రాగాలు ఏంటంట, పీలు, సారన్, దుర్గా, సావన్, సోరట్, ఇవన్నీ కూడా ఈ లోకగీత పాడడానికి వాడేటటువంటి రాగాలు. कहरावा, बेरहा, डोबिया आदि देहात में बहुत गाए जाते हैं और बड़ी भीड़ आकर्षित करते हैं. అయితే ఈ రాగాల్లోనే మళ్ళీ ప్రత్యేక రాగాలు ఏంటంటే కహరవ, బిరహ, డోబియా అనేటటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి రాగాల్లో పాడేటటువంటి పాటలు దేహాత్ మే బహుత్ గాయే జాతే. దేహాత్ అంటే చెప్పుకున్నాం పల్లెల్లో, ఈ పల్లెటూరులో ఎక్కువగా పాడబడుతున్నటువంటి ప్రత్యేకమైన పాటలు ఈ రాగాల్లో పాడతారంట. కహరవ, బిరహ, డోబియా. और बड़ी भीड़ आकर्षित करती है. भीड़ అయితే మనం చెప్పుకున్న ఈద్గా పాఠంలో సమూహ జనం. तो भीड़ को आकर्षित करते हैं, ఎంతో మంది జనాల్ని ఆకర్షిస్తాయి, అట్రాక్ట్ చేస్తాయి, అంటే ఆ రాగం అంత బాగుంటాయి అన్నమాట. ఇన్కి భాషాకే సంబంధమే కహా జా చుకా హై, మనం ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం, దీనికి వాళ్ళు వాడేటటువంటి భాష, పదాలు ఏ రకంగా ఉంటాయి, వాళ్ళు వాడేటటువంటి భాష తాలూకా స్థాయి ఎలా ఉంటుందని చెప్పుకున్నాం. ये सभी लोकगीत गांवों और इलाकों की बोलियों में गाए जाते हैं. అయితే దీనికోసం వాడేటటువంటి ఆ భాష కూడా ఎలా ఉంటుందంట, ఆ చుట్టుపక్కల పల్లెటూరులోని లేదా గ్రామాల్లోని ఎలాగైతే మాట్లాడుకుంటారో అదే విధంగా మాటలు ఏ రకంగా మాట్లాడుకుంటారో అంతే ఇందాక చెప్పుకున్నాం. భాష అంటే వ్యాకరణ పరంగా మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నది. అలాగే యాస అనేసరికి ప్రాంతీయ ప్రభావం అనేది ఎక్కువగా పడుతుంది. ఒక్కొక్క ప్రాంతంలో మాట్లాడేది తెలుగే కావచ్చు, కానీ శ్రీకాకుళం ఒక దగ్గర ఒకలా మాట్లాడతాం, విజయనగరం ఒకలాగా, తూర్పుగోదావరి ఒకలాగా, ఇదే తెలంగాణ వెళ్తే అక్కడ ఒకలాగా మాట్లాడతాం. సో భాష అనేది తెలుగే, కానీ మాట్లాడేటటువంటి విధానం అనేది మారుతుంది. దీన్ని మనం బోలి అని చెప్పుకోవచ్చు ఉదాహరణగా. కాబట్టి ఆ ప్రాంతాల్లో రాసేటటువంటి పాటలన్నీ కూడా ఆ ప్రాంతాల్లో ప్రజలు మాట్లాడేటటువంటి బోలిలోనే రాయడం వల్ల ఆ
పాటలు వాళ్ళకి చాలా సులభంగా వాళ్ళ దగ్గరికి రీచ్ అవుతాయి, అర్థం కూడా చాలా ఈజీగా అర్థమైపోతాయి. इसी कारण ये बड़े ఆహ్లాదకర్ और ఆనందదాయक होते हैं. ఆహ్లాదకరం అంటే బహుత్ ఆనందదాయక్ అని చెప్పుకోవచ్చు. ఎంతో ఎక్సైటింగ్ గా ఉండడం, ఆహ్లాదకరంగా అంటే మనసుకు ఉల్లాసిత్ కర్నే వాళ్ళ ఆనందింప చేసేటటువంటి, హాయిగా అనిపించేటటువంటి అని అర్థం. సో అందుకనే ఈ పాటలు వింటుంటే మనసుకు ఎంతో హాయిగా ఉంటూ ఉంటాయి, ఎంతో ఆనందాన్ని కూడా అందిస్తూ ఉంటాయి. రాగ్తో ఈ గీతంతో ఆకర్షిక్ హోతే హీ హై. ఇప్పుడు మనం చెప్పుకున్నాం పైన ఎన్నో రకాల రాగాల్లో పాడుతున్నారు వీళ్ళు. ఇవి కూడా జానపద గీతాలకి నియమాలు లేకపోయినప్పటికీ కూడా ప్రత్యేకంగా పాట ఆకర్షణీయంగా ఉండడం కోసం వాళ్ళు ప్రత్యేకమైన రాగాన్ని ఎంచుకుంటున్నారు, ట్యూనింగ్ ఎంచుకుంటున్నారు. సో ఆ రాగంలో పాడడం వల్ల ఆ పాటలు ఎలాగో ఆకర్షణీయంగా ఉంటాయి. इनकी समझी जा सकने वाली भाषा ही इनकी सफलता का कारण है. అయితే ట్యూనింగ్ వినడం వరకు మాత్రమే కాదు, భాష కూడా అర్థం అవడం చేత ఇది మరింత విజయవంతం అవుతున్నాయి. ఇవి ఇంకా ఎక్కువ మంది ప్రజల్లోకి వెళ్తున్నాయి, ప్రజలు కూడా వీటిని తిరిగి పాడుతున్నారు. ఈ పాటలు పాడడం వల్ల ఏమవుతున్నదండి, నెక్స్ట్ జనరేషన్ నుండి నెక్స్ట్ జనరేషన్స్ వరకు కూడా ఇవి అలా వస్తూనే ఉన్నాయి అని అంటే కారణం అవి చాలా సులభంగా అర్థం అవడానికే దీని తాలూకా విజయం వెనకాల ఉన్నటువంటి రహస్యంగా మనం చెప్పుకోవచ్చు. ఎప్పటికీ మనం కొన్ని రకాలైనటువంటి పాటలు పాడాలంటే జస్ట్ హమ్ చేస్తాం కానీ పాట పాడలేము. ఎందుకంటే దాంట్లో వాడేటటువంటి సాహిత్యం మనకి పూర్తిగా మన బుర్ర వరకు రీచ్ అవ్వకపోవడమే. అదే ఈ మధ్య కాలంలో పాడేటటువంటి పాటలు చిన్నపిల్లల దగ్గర నుంచి అందరూ పాడేస్తున్నారంటే ఆ పదాలు వాళ్ళకి చాలా సులభంగా ఉన్నాయి, వాళ్ళకి చాలా సులభంగా అర్థమవుతున్నాయి కాబట్టి ఎక్కువ కాలం గుర్తుండేటటువంటి అవకాశం ఉంటుంది. సో జానపద గీతాల ప్రత్యేకత ఏంటంటే ఆ పేరులోనే ఉంది, జనపదాలు. మామూలుగా మనుషులు వాడుకునేటటువంటి సాధారణమైనటువంటి పదాలను ఉపయోగించి పాటలు రాయడమే జానపద గీతాలుగా చెప్పుకోవచ్చు. భోజ్పురి అంటే ఇది బీహార్ ప్రాంతంలో బీహార్ రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రాంతమైనటువంటి భోజ్పూర్ అనే ప్రాంతంలో మాట్లాడే భాష భోజ్పురి. అలాగే భోజ్పురిని కరీబ్ 30-40 బర్సోం సే, భోజ్పురి అనేటటువంటి భోజ్పురి భాషలో తీసుకున్నట్లయితే 30-40 బర్సోం సే, బర్సోం అంటే వర్ష, ఇయర్. సో 30-40 సంవత్సరాల నుండి విదేశీయాగా ప్రచారం విదేశీయ అండర్లైన్ చేసుకోవాలి. విదేశీయ అనేటటువంటి ఒక జానపద గీతానికి, లోక్ గీత్ కి చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఉన్నదంట. బీహార్ లో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా దీనికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. గానే వాళ్ళకి అనేక సమూహ ఇన్హే గాతే హుయే దేహాత్ మే ఫిర్తే హై. ఈ పాటలు పాడేటటువంటి వాళ్ళు ఎక్కువ శాతం మంది ప్రజలు పాటలు పాడుతూ ఊర్లలో తిరుగుతూ ఉంటారు. అంటే ఊర్లో గుంపులుగా ఫామ్ అయ్యి పాటలు పాడుకుంటూ అలాగా వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. మనకి హరిదాసులు వాళ్ళు వీధిలో పాటలు పాడి వెళ్ళినట్టుగా వీళ్ళు గుంపులుగా సమూహాలుగా పాటలు పాడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారనమాట. అది उधर के जिलों में विशेषकर बिहार में विदेशिया से बढ़कर दूसरे गाने लोकप्रिय नहीं है. ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి భోజ్పురి చుట్టుపక్కల ఉండేటటువంటి జిల్లాల్లో కానీ, అలాగే ప్రత్యేకించి బీహార్ మొత్తంగా తీసుకోవచ్చు, విదేశీయాకి మించినటువంటి లోక్ గీతు వాళ్ళని ఆకట్టుకునేటటువంటి ఆకర్షణీయమైనటువంటి జానపద గీతాలు బీహార్ లో విదేశీయాన్ని మించి మరొకటి లేదు. ఇన్ గీతోనే అధికతర్. అయితే ఈ పాటల్లో అంత అట్రాక్ట్ చేయడానికి గల కారణం ఏంటండి అని అంటే అధికతర్, ఈ గీతాల్లో ఎక్కువ శాతం ఉండేటటువంటి విషయం రసిక ప్రియం और प्रियाओं की बात रहती है. మనం ఇందాకలే చెప్పుకున్నాం, ఎక్కువ శాతం జానపద గీతాలు ప్రజల్లోకి బాగా రీచ్ అయ్యేటటువంటి వాటికి ఏదో ఒక నాయకుడు లేదా నాయకి, అంటే హీరో లేదా హీరోయిన్, ఈ ఇద్దరిని బేస్ చేసుకునేటటువంటివే బాగా ఎక్కువ జానపద గీతాలు నేటికి ప్రాచుర్యంలో ఉన్నాయి. కాబట్టి బీహార్ లో ప్రత్యేకించి ప్రజలందరూ కూడా ఇలాంటి పాటలని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారంట. పరదేశ్, ఇందులో ఏముంటుందంటే చాలా ఇంపార్టెంట్, ఇది కూడా అడుగుతారు, విదేశీయ లోక్గీత్ కే బారే మే క్యా సమజ్తే హై. విదేశీయ పేరులోనే ఉంది విదేశ్ సంబంధి. విదేశము అని అంటే అర్థం మన ప్రదేశం కానిది ఏదైనా విదేశమే. కాబట్టి ఇక్కడ విదేశీయ అని అంటే అర్థం ఏంటంటే మనం ఉండేటటువంటి ప్రాంతంలో కాకుండా వేరే ప్రాంతంలో ఉండేటటువంటి ప్రియుడు కోసం కావచ్చు, ప్రియుడు కోసం ప్రియురాలు కావచ్చు, లేదా ప్రియురాలు కోసం ప్రియుడు కావచ్చు. అంటే ఒకరు ఇక్కడ మరొకరు వేరే ప్రాంతంలో ఉన్నట్లయితే వాళ్ళు వచ్చినప్పుడు, ఇందాక బారామాసాలు చెప్పుకున్నట్టే, వాళ్ళు వచ్చినప్పుడు ఆనందంతో పాడుకునే పాటలు కావచ్చు, లేదా వాళ్ళు దూరంగా ఉన్నారని బాధతో పాడుకునే పాటలు కావచ్చు. అదే ఇక్కడ చెప్తున్నారు. పరదేశీ ప్రేమికి, వేరే దేశంలో వేరే ప్రాంతంలో ఉండేటటువంటి ప్రేమికుడికి ఉన్సే కరుణ ఔర్ విరహ కా రస్ బరస్తా హై. కరుణ ఔర్ విరహ, కరుణ అంటే దయ చూపించమని, అలాగే విరహ అంటే బాధ, దూరం అవడం వల్ల కలిగినటువంటి బాధ, కొంచెం దయ చూపించు, వచ్చి కలవాలి అనేటటువంటి ఒక
తాపత్రయం, ఇవన్నీ కూడా ఆ విదేశీ అనేటటువంటి పాటల్లో మనం చూస్తూ ఉండొచ్చు. విరహ కా రస్ బరస్తా హై, విరహం అంటే సపరేట్, వియోగం, దూరం అవడం వల్ల కలిగినటువంటి బాధతో కూడినటువంటి ఆ రసంతో కూడిన అంశాన్ని మనం ఇక్కడ ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. ఇక్కడ వరకు మనం దేహాతి గాంకే లోక్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు జంగల్ కి జాతీయం అని చెప్పుకున్నాం, అంటే అడవుల్లో ఉండేటటువంటి వాళ్ళ తాలూకు ఎలా పాటలు ఉంటాయి. జంగల్ కి జాతీయం ఆదికేవి దళగీత్ హోతే హై, ఇంకా అడవుల్లోని వాటిలో ఉండే వాళ్ళు కూడా ఎక్కువ కోయి వాళ్ళు అంటాం, కోయిదారులు అంటాం, వాళ్ళకు కూడా గ్రూప్ సాంగ్స్ అనేవి ఉంటాయి. దళగీత్ అంటే సామూహికంగా పాటలు పాడుకోవడం. జో అధికతర్ బిరహ ఆది రాగ్ మే గాయే జాతే హై, ఇవి కూడా ఎక్కువగా బిరహ అనేటటువంటి రాగంలో పాడబడుతూ ఉంటాయి. అవి కూడా మనం చెప్పుకున్నాం, గోండ్లు కాండ్లు వీళ్ళందరూ ఆదివాసీలు. ఆదివాసీలు అంటే అడవుల్లోని వాటిలోనే ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఇందులోనే కలుపుకోవచ్చు. వాళ్ళకి మనం చెప్పుకున్నాం 30-40 మంది గుంపులుగా ఫామ్ అవుతూ ఆడవాళ్ళు మగవాళ్ళు ఒకరికొకరు ప్రశ్నలకు సమాధానం చెప్పుకునే విధంగా పాటలు పాడుకుంటారు. వీళ్ళు కూడా అంతే. పురుష్ ఏక్ ఓర్ और स्त्रियां दूसरी ओर एक दूसरे के जवाब में, పురుషులు ఒకవైపు ఆడవాళ్ళందరూ ఒకవైపు నిలబడి పాటలు పాడతారంట. ఎలాగంటే ఒకరికి మరొకరు ఏక్ దూసరికి జవాబ్ మే, ఒకరు ప్రశ్న అడిగినట్టుగా పాడితే మరొకరు వారికి జవాబిస్తున్నట్లుగా జవాబ్ కే రూప్ మే దల్ బాంధికర్ గాతే, అందరూ కూడా సామూహికంగా సమాధానం తిరిగి ఇస్తూ పాడుతూ ఉంటారంట. దల్ బాంధికర్ జట్టుగా కూడి, జట్టు కట్టి పాడతారు. और दिशाएं गुंजा देते हैं, गुंजाना అంటే టు రిసౌండ్, ప్రతిధ్వనించడం. సో నలువైపులా నలుదిక్కులు కూడా వీళ్ళ యొక్క పాటలతో ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. पर इधर कुछ काल से इस प्रकार के दलील का इनका नाश हुआ है, కానీ ఈ మధ్య కాలంలో ఏ ప్రాంతంలో తీసుకున్నట్లయితే ఇలాంటి పాటలు గ్రూప్ గా మనుషులందరూ కూడా ఒకే దగ్గర ఫామ్ అయ్యి ఈ రకంగా పాడేటటువంటి పాటలన్నీ కూడా నాస్ హో రహా హై. నాస్ హోనా అంటే దీన్ని మనం క్షతి అనుకోవచ్చు. క్షతి అంటే మనం తెలుగులో లోటు అంటాం, స్కార్సిటీ అంటాం, స్కార్సిటీ అంటాం, కొరత. క్షతి అంటే లోటు లేదా స్కార్సిటీ, కొరతగా మనం చెప్పుకోవచ్చు. ఈ మధ్య కాలంలో మనకి ఇలాంటి పాటలు చూద్దామన్నా కూడా ఎక్కడా కూడా లభించడం లేదు. एक दूसरे प्रकार के बड़े लोकप्रिय गाने आल्हा के हैं, ఇలాంటిదే మరొక ప్రాముఖ్యం బాగా వాడుకలో ఉండేటటువంటిది, ఎక్కువ మంది ప్రజలు పాడుకునేటటువంటి మరొక ప్రజలందరికీ ఇష్టమైనటువంటి జానపద గీతాలు మరొకటి ఏంటండి అని అంటే ఆల్హాకే లోక్ గీత్. ఆల్హా అనేటటువంటి జానపద గీతాలు ఎక్కువగా ప్రజల్ని ఆకర్షిస్తుంటాయంట. అధికతర్ ఈ బుందేల్ ఖండీ మే గాయే జాతే హై, ఎక్కువగా ఈ ఆల్హాకే లోక్ గీత్ అనేవి బుందేల్ ఖండీ భాషలోనే ఎక్కువగా పాడబడుతుంటాయి. బుందేల్ ఖండ్ అనేటటువంటి ఒక ప్రాంతం, ఆ ప్రాంతంలో మాట్లాడే భాషను మనం బుందేల్ ఖండీ అంటాం. సో ఈ ఆల్హాకే లోక్ గీత్ అనేటటువంటిది బుందేల్ ఖండీ భాషలోనే ఎక్కువగా పాడబడుతుంటాయి. దానికి కారణం ఇది ఆల్హా ఖండ్ అనేటటువంటి ఒక గ్రంథం, ఆ గ్రంథంలో నుంచి తీసుకోబడినటువంటి పాటలు. అది బుందేల్ ఖండ్కి సంబంధించినటువంటి రాజులకు సంబంధించిన పాటలు వాళ్ళ తాలూకా వీరగాథలకు సంబంధించినవి కాబట్టి ఆ భాషలోనే రాశారు, ఆ ప్రాంతంలో ప్రజలందరినీ ఆకర్షించడానికి. కాబట్టి బుందేల్ ఖండీ మే అధికతర్ గాయే జాతే హై, బుందేల్ ఖండీ భాషలోనే ఇవి ఎక్కువగా పాడబడుతూ ఉంటాయి. आरंभ तो इसका चंदेल राजाओं के राजकवि जगनिक से माना जाता है. దీని తాలూకా ప్రారంభం అంటే అసలు ఏ రకంగా ఈ ఆల్హా జానపద గీతాలు పుట్టాయండి అని అంటే చందేల్ వంశానికి చెందినటువంటి రాజకవి, చందేల్ రాజాఓంకే రాజకవి, చందేల్ వంశానికి చెందినటువంటి రాజుల దగ్గర ఆశ్రయంలో ఉండేటటువంటి రాజకవి అయినటువంటి జగనిక్, అతని పేరు జగనిక్ అనేటటువంటి ఒక కవి జగనిక్ సే మానా జాతా హై, ఆయనతో మొదలైంది అని చెప్పి జగనిక్ అనే ఆయన చందేల్ రాజుల దగ్గర ఉండే రాజకీయ అయినటువంటి జగనికుడు దీన్ని మొదలు పెట్టాడని చెప్పబడుతూ ఉంటుంది. జిస్నే అతను ఆల్హా ఊదల్ కి వీరతా కా అప్నే మహాన్ కావ్యని బఖాన్ కియా అనే పదం మనకు ముహావరేలో అడుగుతూ ఉంటాడు. సో బఖాన్ కియా అంటే వర్ణన్ కియా అని మనం రాసుకోవాలి. బఖాన్ కర్ణ అంటే వర్ణన్ కర్ణ, వర్ణించుకుంటూ, ఎక్స్ప్లెయిన్. అతను తన యొక్క మహాకావ్యమైనటువంటి ఆల్హా ఖండ్ అనేటటువంటి ఒక మహాకావ్యం రాసుకొని అందులో ఆల్హా ఔర్ ఊదల్ అనేటటువంటి వారు ఇద్దరు ఈ చందేల్ వంశానికి చెందినటువంటి రాజవంశీయులు. సో ఆ రాజుల యొక్క వీరత్వాన్ని గురించి వర్ణిస్తూ ఆల్హా ఊదల్ కి वीरता को बारे में आल्हा खंड नामक एक महान काव्य में ये तो प्रस्तुत किया है. సో ఆల్హా ఖండ్ అనేటటువంటి దానిలో పద్యాల రూపంలో వాళ్ళ యొక్క జీవిత చరిత్రను రాస్తే అవి తర్వాత తరాలు వాళ్ళు పాడుకుంటూ అవే ఆల్హాకే లోక్ గీత్ గా
ఈ రోజు వాడుకలో ఉంటున్నాయి. पर निश्चय ही उसके छंद को लेकर जनबोली में उसके विषय को दूसरे देहाती कवियों ने भी समय समय पर अपने गीतों में उतारा है. అయితే ఇతను ఏదైతే దీంట్లో ఛందస్సుని అలంకారాలను కానీ ఆ పద్య విధానాలను కానీ ఏవైతే ఇతను వాడాడో ఈ మహాకావ్యంలో దాన్ని తర్వాత తర్వాత తరాలలో చెందినటువంటి దేహాతి కవియం గ్రామాల్లో ఉండేటటువంటి లోకల్ కవులు ఎవరైతే రచయితలు ఉంటారో చిన్న చిన్న రచయితలు ఉంటారో వారి గీతాల్ని ఒక తరం నుంచి మరొక తరం, ఒక జనరేషన్ నుంచి మరొక జనరేషన్ కి వాళ్ళు పాడేటటువంటి పాటల్లో ఈ పద్యాలను కూడా కొన్నింటిని మిక్స్ చేస్తూ ప్రజల్లోకి తీసుకొని వెళ్తూ ఉండేవారు. ఎంతో ఇష్టంగా వీటిని కూడా పాడుతూ ఉండేవారు. ఇన్హే గానే వాళ్ళే గావ్ గావ్ డోలక్ లియే గాతే ఫిర్తే హై. వీటిని పాడేటటువంటి ఆ కవులు కూడా ఎలా పాడతారంట, వాళ్ళు ఒక చిన్నపాటి డప్పులు తీసుకుని గ్రామాల్లో ఆ డప్పు వాయించుకుంటూ ఆ గ్రామాల్లో తిరుగుతూ ఈ పాటల్ని పాడుతూ ఉంటారు. ఇసీకి సీమా పర్ ఉన్ గీతో కా భీ స్థాన్ హై. ఈ ఆల్హా తాలూకా గీతాలు ఇంకా ఎవరి ద్వారా ఎక్కువగా పాడబడుతుంటాయి అంటే వీటిని ఎక్కడ ఇంకా ఎక్కువగా ఉపయోగించుకుంటూ ఉంటారంట అంటే జిన్హే నట్ రసియోం పర్ ఖేల్ కర్తే హుయే గాతే హై. మనం ఊర్లో చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు కొంతమంది ఒక ముగ్గురు నలుగురు కలిపి గారడి వాళ్ళు వస్తూ ఉంటారు, కర్రలు కట్టి తాళ్ల మీద నడిచేటట్టు నడుస్తూ. అలాగే మనం రైళ్లలోని వాటిలోని చూస్తూ ఉంటాం, వాళ్ళు రకరకాలైనటువంటి విన్యాసాలు చేస్తూ పాటలు పాడుతూ డప్పు కొడుతూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళందరినీ కూడా మనం నట్ అని అంటాం. సో నట్ అంటే ఏంటండి, ఈ రకంగా గారడి పాటలు పాడుకుంటూ గారడి వేషాలు విన్యాసాలు అవి చేసుకుంటూ పాపం డబ్బులు తీసుకునే వాళ్ళు పాటలు పాడుతూ ఉంటారు. అలాగే మనం కొన్ని చూస్తూ ఉంటాం, తుపాకీ ఎవరు పట్టుకొని వస్తారు, పెట్టల్దారులు అంటారు, వాళ్ళు ఏవో చెప్తూ ఉంటారు, కంటిన్యూస్ గా ఏవో కథలు చెప్తూ ఉంటారు. అలాగే మనం ఊర్లో కొమ్మదాసులు అంటాం పల్లెటూరులో చూసినట్లయితే. సో వీళ్ళు కూడా రకరకాల పాటలు పాడతారు. ఇలాగే ఈ నట్ వీళ్ళందరినీ కూడా ఒకే కోవలో చెప్పచ్చు, నట్ అంటాం హిందీలో. సో గారడీ చేసుకొని ఏదో పాటలు పాడుకుంటూ వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు. సో వీళ్ళు ఎక్కువగా ఈ తాలూకా పాటల తాలూకా ఛాయలు కొన్నిపాటి అంశాలు వీళ్ళ తాలూకా పాటల దగ్గర కూడా మనకు కనబడుతూ ఉంటాయి. అధికతర్ ఏ గద్య పద్యాత్మక. ఎక్కువ శాతం ఈ పాటలు ఏవైతే వీళ్ళు పాడతారో ఇవి ఎలా ఉంటాయండి అంటే గద్య పద్యాత్మక. మనం హరికథలు బుర్రకథలు ఒకసారి గమనించినట్లయితే దాంట్లో కూడా మధ్య మధ్యలో పద్యాలు పాడుతూ ఉంటారు, వర్ణిస్తూ ఉంటారు, మళ్ళీ పద్యాలు పాడుతుంటారు, మళ్ళీ వర్ణిస్తూ ఉంటారు. సో ఈ రకంగా గద్యము పద్యము రెండింటినీ కలిపేసి ఈ పాటలు అనేటటువంటివి ఉంటూ ఉంటాయి. ఈ రకంగా గద్యము పద్యము రెండు కలిపి రాసేటటువంటి పాటలు ఏవైనా ఉన్నాయంటే వాటిని చెంపు కావ్య అంటాం. వాటిని చంపు కావ్యాలు అని చెప్పి అంటారు. గద్య పద్యాత్మక కావ్య जो होते हैं उसे चंपू काव्य कहते हैं. వాటిని మనం చంపు కావ్యాలు అని చెప్పి అంటాం. और इनके अपने बोल है. అలాగే దీని తాలూకా వాయిస్ దానికి పాడే విధానం కానీ వాళ్ళు వాడేటటువంటి భాష కానీ దీనికంటూ కొంచెం ప్రత్యేకంగా ఉంటూ ఉంటాయని చెప్తున్నాం. అనంత సంఖ్య अपने देश में स्त्रियों की गीतों की है. అయితే ఈ జానపద గీతాల గురించి చెప్పుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ సాంగ్స్ ఎక్కువ శాతం పాటలు ఎవరి ద్వారా అయి ఉంటాయండి అంటే స్త్రీలకు సంబంధించినటువంటి పాటలే జానపద గీతాలు ఎక్కువ శాతం స్త్రీలకు సంబంధించిన పాటలే. అయితే ఈ గీత్ బి లోక్ గీత్ హి. అయితే ఇవి జానపద గీతాలు అంటే ప్రజల జీవన విధానాలకు సంబంధించినవి అయినప్పటికీ ఎక్కువ శాతం స్త్రీలకు సంబంధించి స్త్రీల మీద ఆధారపడినటువంటి పాటలే ఉంటాయండి. మరి అధికతర్ ఇన్హే ఔరతే హీ గాతీ హై. కానీ ఎక్కువ శాతం వీటిని పాడేటటువంటిది స్త్రీలే పాడుతూ ఉంటారు. इन्हें सिरस्ती भी अधिकतर वही है. सिरजना, सिरजना का अर्थ है निर्माण करना, निर्माण करना या रचना, रचना లేదా సృజన్ करना. నిర్మాణ करना, రచన లేదా సృజన్ करना అంటే రచించేటటువంటిది, క్రియేట్ చేసేటటువంటిది. ఇది కూడా ఎక్కువ శాతం అంటే ఈ జానపద గీతాలను సృష్టించేది, రాసేటటువంటిది, పుట్టించేటటువంటి వాళ్ళలో కూడా ఎక్కువ శాతం మంది ఆడవాళ్లే అని చెప్పచ్చు. वैसे मर्द रचने वालों या गाने वालों की भी कमी नहीं है. మర్ద్ అంటే పురుష్, మర్ద్ అంటే పురుషుడు, మగవాళ్ళు. అలాగని చెప్పి ఆడవాళ్ళ పాటలు ఎక్కువ ఉన్నాయంటే మగవాళ్ళు రాయరా అంటే అలాగని లేదు. మగవాళ్ళు రాసేటటువంటి పాడేటటువంటి పాటలు, మగవాళ్ళు పాడే పాటలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. पर इन गीतों का संबंध विशेषतः स्त्रियों से है. కానీ పాపం ఏమైందంటే మగవాళ్ళు రాసే పాటలు ఎక్కువగానే ఉన్నాయి, కానీ వాళ్ళు రాసేటటువంటి పాటల్లో ప్రధానాంశం మళ్ళీ స్త్రీలే అయి ఉంటున్నారు. ఆ స్త్రీల చుట్టే పాటలు అనేటటువంటి తిరుగుతూ ఉన్నాయంట. इस दृष्टि से भारत इस दिशा में सभी देशों से भिन्न है. సో ఈ యాంగిల్ లో చూసినట్లయితే అంటే ఇది మగవాళ్ళు పాడేటటువంటి పాటలు వేరేగా ఉన్నాయి, ఆడవాళ్ళు పాడుకునేటటువంటి పాటలు వేరేగా ఉన్నాయి. ఇప్పుడు కొన్ని రకాలైనటువంటి గ్రామీణ ప్రాంతాల్లో పండుగల్లో వాటిల్లోని
ముగ్గులు వేసేటప్పుడు, అలాగే కోలాటం ఆడేటప్పుడు అవి రకరకాలైనటువంటి పాటలు పాడతారు. వీటిలో మగవాళ్ళు పార్టిసిపేట్ చేయరు. అది కేవలం గొబ్బెమ్మలు పెట్టుకున్నప్పుడు, కోలాటం ఆడేటప్పుడు, ముగ్గులు పెట్టేటప్పుడు ఆడవాళ్ళు పాడుకునే పాటలు ప్రత్యేకంగా ఉంటాయి. వాటితో మగవాళ్ళు పాడరు. అలాగే మగవాళ్ళు మాత్రమే పాడుకునేటటువంటి ఉట్టి కొట్టేటప్పుడు రకరకాల పాటలు ఉంటాయి. అక్కడ మగవాళ్ళు మాత్రమే పార్టిసిపేట్ చేసి పాడుకుంటారు. అంటే ఏంటంటే భారతదేశంలో ఆడవాళ్ళకి ప్రత్యేకమైన పాటలు ఉన్నాయి, మగవాళ్ళకి వేరేగా ప్రత్యేకమైన పాటలు ఉన్నాయి. కాబట్టి వేరే దేశాలతో పోల్చి చెప్పుకున్నప్పుడు భారతదేశానికి ఉండేటటువంటి ప్రత్యేకత ఇదేనంట. మన దేశకి ఇస్ దిశ మే సభీ దేశం సే భిన్న హై. ఈ యాంగిల్లో చూసినట్లయితే మన దేశం మిగతా ఏ దేశంతో చూసినా కూడా ప్రత్యేకమైనదే. భిన్నము అంటే సెపరేట్. क्योंकि संसार के अन्य देशों में स्त्रियों के अपने गीत मर्दों या जनगीतों से अलग और भिन्न नहीं है, मिले जुले ही है. ఎందుకంటే ప్రపంచంలో మిగతా వేరే ఏ దేశాల్లో తీసుకున్నట్లయినా ఆడవాళ్ళకి వేరేగా పాటలు, మగవాళ్ళకి వేరేగా పాటలు అని ప్రాంతానికి సంబంధించి వేరే పాటలు అని లేవు. మొత్తం అన్ని కూడా కలగలుతూ ఒకటే పాటలు. ఏ పాట అయినా సరే అందరూ కలిపి గుంపుగానే డాన్స్ చేస్తూ ఉంటారు, అందరూ కలిపి రాక్ అండ్ రోల్ చేస్తూనే ఉంటారు. కాబట్టి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి పాటలు అనేటటువంటివి లేవు. సో ఈ విధానం తీసుకున్నట్లయితే భారతదేశం ఎంతో ప్రత్యేకత కలిగి ఉందని చెప్పచ్చు. త్యోహారం పర్ నదియోं में नहाते समय, ఇంకా పండుగలు అవి వచ్చినప్పుడు ఏ ఏ సందర్భాల్లో జానపద గీతాలు పాడతాం అన్నది ఇప్పుడు పారాగ్రాఫ్. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. కిన్ కిన్ సందర్భం పర్ లోక్గీత్ గాయే జాతే. పండుగల సమయాల్లో నదియోं में नहाते समय, కొన్ని రకాలైనటువంటి గ్రామాల్లో పండుగలు అయినప్పుడు అందరూ కూడా నదీ స్నానాలకు వెళ్తూ ఉంటారు. కాబట్టి ఆ నదీ స్నానాలకు వెళ్ళే సమయంలో స్నానాలు నహానా అంటే స్నానం చేయడం, నహాతే సమయకే స్నానాలు చేస్తున్నప్పుడు ఒక పాటలు, నహానే జాతే హుయే రాహకే, ఇంకా అందరూ కూడా ఊరు పొలంలో మొత్తం ఊరంతా కలిసి నడుచుకుంటూ నదికి వెళ్ళేటప్పుడు ఆ నదికి వెళ్ళే దారిలో పాడుకునే పాటలు ప్రత్యేకం అంట. వివాహకే మట్కోడ్, ఇంకా మనం పెళ్లిళ్ళు అవి చేసుకున్నట్లయితే పెళ్లిలో రకరకాలైనటువంటి ప్రోగ్రాంలు అవి కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. అందులో ఒకటి ఈ మట్కోడ్ అనేటటువంటిది. ఈ మట్కోడ్ అనేటటువంటిది ఎక్కువగా నార్త్ ఇండియన్స్ వాళ్ళు చేసేటటువంటి ఒక ప్రత్యేకమైన పూజ. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక చిన్న గొయ్యిలాగా తవ్వి అందులో నీళ్లను పోసి పసుపు కుంకుమ అవన్నీ వేసి పెళ్లి కొడుకు తలుక చెల్లి గాని అక్కలు గాని ఎవరంటే వాళ్ళు చేస్తారు పూజ. వాళ్ళు చేసి ఆ నీటిని జల్లుతారు. అంటే దాన్ని సముద్రంగా భావిస్తారు అనమాట. అంటే సముద్రాల వరకు ప్రతి పెళ్లికి కూడా వెళ్ళి స్నానాలు చేయలేరు కాబట్టి ఆ సముద్ర జలంగా దాన్ని భావిస్తారు. సో ఇలాంటి జరిగేటటువంటి ఒక దాన్ని మనం మట్కోడ్ అని ఎక్కువగా ప్రత్యేకంగా చెప్తూ ఉంటారు. అలాగే జౌనార్, జౌనార్ అనేసరికి ఫీస్ట్, విందు, పెళ్లిలో విందిస్తారు కాబట్టి ఆ విందుని జౌనార్ అంటే ఆ मटकोर के संदर्भ में अलग गीत गाए जाते हैं, जौनार के संबंध में अलग गीत गाए जाते हैं. సో అంటే అలాంటి సందర్భంలో దానికి ఒక పాట, విందు భోజనాల సమయంలో దానికి ఒక పాట, సంబంధింకే ఎలియే ప్రేమయుక్త గాలి, ఇంకా గజల్స్ అంటాం, కవ్వాలీస్ అంటాం. కవ్వాలీస్ అంటే ఏంటి, ఒకరిని ఒకరు టీజింగ్ చేసుకుంటూ, అంటే ఒకరిని ఒకరు ఆట పట్టించుకుంటూ, తిట్టుకుంటూ, ఇంకా చెప్పాలంటే ప్రేమయుక్త గాలి, ప్రేమతో కూడు తిట్టుకోవడం, ప్రేమతో తిట్టుకుంటూ పాడుకునేటటువంటి పాటలు. జన్మ ఆది సభీ అవసరం తెలియ, ఇంకా చిన్నపిల్లలు పుట్టినప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి రకరకాలైనటువంటి సందర్భాలు, అవసరం అంటే సందర్భం, రకరకాల సందర్భాల్లో అలగ్ అలగ్ గీతే అంటే ప్రత్యేకమైన ప్రతి సందర్భానికి కూడా ప్రతి సిచ్యువేషన్ కి కూడా ఒక్కొక్క రకాలైనటువంటి పాటలు మనం పాడుకుంటూ ఉంటాం. जो स्त्रियां गाती है, ఎక్కువగా ఈ పాటలను ఎవరు పాడతారండి, స్త్రీలే పాడుతూ ఉంటారు. इन अवसरों पर कुछ आज से ही नहीं बड़े प्राचीन काल से ही वे गाती रही है. అయితే ఈ పాటలు ఏవో నిన్న మొన్న లేదా 10 ఏళ్ల క్రితంతో పుట్టినటువంటి పాటలు కావు. తరతరాల నుండి ఎన్నో ఏళ్ల నుండి కూడా పాడబడుతూ వస్తున్నటువంటి పాటలే ప్రాచీన కాలం నుండి పాడబడుతూ వస్తున్నాయి. వాటిని మనం విని మనం మళ్ళీ పాడుకుంటూ తర్వాత తరాలకు తీసుకుని వెళ్తున్నాం. మహాకవి కాళిదాస్, మహాకవి కాళిదాస్ లాంటి వాళ్ళు, ఏ 14వ శతాబ్దానికి చెందినటువంటి వాళ్ళు అయినటువంటి కాళిదాస్ వాళ్ళు కూడా ఆదినేవి, వీళ్ళు కూడా అపనే గ్రంథం వాళ్ళు రాసినటువంటి మహాగ్రంథాలు ఏవైతే ఉన్నాయో విజ్ఞాన శాకుంతలం అలాంటివి, వాటిలోని సైతం ఇన్ గీతం ఉన్కే గీతం కా హవాలా దియా హై, ఈ జానపద గీతాలకు సంబంధించినటువంటి హవాలా, హవాలా అంటే ప్రూఫ్, సాబిత్ కరణ అంటే ఏమంటాం, ప్రూఫ్ అంటాం దీనికి. హవాలా దియా హై, వాటికి సంబంధించిన సాక్ష్యం చెప్పచ్చు. సో ఈ పాట అప్పుడు కూడా ఉన్నాయి అని మనకి ఒక ప్రూఫ్ ఏంటండి అంటే వాళ్ళు రాసినటువంటి ఆ మహాగ్రంథాల్లో జానపద గీతాలకు సంబంధించినటువంటి అంశాలు అందులో కనబడుతూ ఉన్నాయంట. సోహర్, బానీ, సెహరా ఆది అనేక అనంత గాను మే సే కుచ్ హై. ఈ సోహర్ అనేటటువంటి ప్రత్యేకంగా ఎవరికైనా పిల్లలు పుట్టేటప్పుడు, సంతానం కలిగేటప్పుడు పాడుకునేటటువంటి పాటలని ఈ సోహర్గా మనం చెప్తాం. అలాగే సోహర్, బానీ, సెహరా ఇవన్నీ కూడా ప్రత్యేక సందర్భాల్లో మనం పాడుకునేటటువంటి పాటలు.
అలాంటి మరి ఎన్నో పాటలు ఉన్నాయి, వాటిలో కొన్ని ఈ 3 అని చెప్పి మనకి ఎక్కడ కూడా జరిగింది. वैसे तो 12 माह से पुरुषों के साथ नारियां भी गाती है. ఇందాక మనం చెప్పుకున్నాం 12 मास అని ప్రత్యేక సందర్భాల్లో ప్రియుడు ప్రియురాలు విరహ या मिलन का वर्णन इसमें 12 महीनों के मदद से होती है. అయితే ఇందులో కేవలం పురుషులు మాత్రమే పాడరు. వాళ్ళ బాధను పురుషులు చెప్పుకుంటే స్త్రీల సంతానక బాధల్ని స్త్రీలు కూడా పాడుకుంటారు. అలాగే వాళ్ళ ఆనందాన్ని వాళ్ళు చెప్తే వీళ్ళ ఆనందాన్ని వీళ్ళు కూడా ఆ 12 మాసాలు వర్ణిస్తూ చెప్తారు. एक विशेष बात क्या है, అయితే ఇందులో ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే नारियों के गाने साधारणतः अकेले नहीं गाए जाते हैं. ఆడవాళ్ళ పాటలు ఈ జానపద గీతాలు ఏవైతే ఉన్నాయో సాధారణంగా అవి ఒక్కరు ఎప్పుడు సోలోగా పాడరు, ఎక్కువగా గ్రూపులుగానే పాడడం జరుగుతూ ఉంటుంది. దల్ బాంధికర్ గాయే జాతే, స్త్రీలు పాడే పాటలు ఈ జానపద గీతాలు ఏవైతే చెప్పుకున్నామో ఎక్కువగా గుంపులుగా మాత్రమే పాడడం జరుగుతుంది. అనేక కంటే ఏక్ సాత్ ఫుట్తే హై, ఫుట్నా అంటే టు ఓపెన్, ఫుట్నా అంటే ఏంటంటే ఓపెన్, ఒక్కసారిగా ఓపెన్ అవ్వడం. అనేక కంటే ఒకేసారి బోలెడని గొంతుకలు చాలా మంది ఒకేసారి పాడతారు కాబట్టి అందరి వాయిస్ ఒకేసారి ఓపెన్ అవుతుందంట, సౌండ్ ఒకేసారి వస్తుందంట. యద్యపి మనం చెప్పుకున్నాం లాస్ట్ పాఠంలో సంధి విచ్ఛేదం యద్యపి అని, యది ప్లస్ అపి యద్యపి అవుతుందని చెప్పుకున్నాం సంధి విచ్ఛేదం. సో ఇది అన్ని చోట్ల వస్తుంది కాబట్టి కొంచెం ఇంపార్టెంట్ గా సంధి విచ్ఛేదం మనం నేర్చుకోవాలి. యద్యపి, సో యద్యపి అధికతర మేల్ నహీ హోతా, అయితే ఒకేసారి ఒక 30 మంది 20 మంది పాడడం వల్ల అందరి వాయిస్ కూడా కలవు. మేల్ నహీ హోతా, అందరివి కూడా సింక్ అవ్వవు. ఫిర్ భీ అయినప్పటికీ కూడా త్యోహారం శుభ అవసరం పర్ బహుత్ హీ భలే గాతే లగ్తే హై, అయినప్పటికీ కూడా సింక్ అయినా అవ్వకపోయినా కూడా పండగలు కానీ ప్రత్యేక సందర్భాల్లో కానీ వాళ్ళందరూ కూడా అలా కలిపి పాడుతూనే ఉంటారు. అలా పాడినప్పుడు సింక్ అవ్వకపోయినా కూడా ఎంతో బాగుంటూ ఉంటాయంట. గావో और నగరోं में, ఇంకా సిటీ కల్చర్ లో తీసుకున్నట్లయితే లేదా కొంచెం పెద్ద సిటీకి దగ్గరగా ఉండేటటువంటి విలేజెస్ ఏమైనా తీసుకున్నట్లయితే ఇలా వెంటనే వచ్చి కలిసేటటువంటి వాతావరణం ఉండదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంట, గాయకాయే భీ హోతీ హై, అలాంటి చోట్ల ప్రత్యేకమైన సందర్భాల్లో పాటలు పాడడానికి చుట్టుపక్కల వాళ్ళు వెంటనే కలిసి వచ్చే సందర్భం ఉండదు కాబట్టి అలాంటి ప్రదేశాల్లో పాటలు పాడడానికి ప్రత్యేకంగా సింగర్స్ కూడా ఉంటూ ఉంటారు. నోవేడేస్ మనం ఆర్కెస్ట్రాలు అవి పెట్టేసుకొని బయట నుండి పిలిపించుకుని అందరూ పాడుతున్నారు కానీ ఎక్కడ కూడా పాత కల్చర్ మనకు కనబడలేదు కదండి. ఇప్పుడు అలాగే సిటీస్ లోని ప్రత్యేకమైనటువంటి గాయకురాళ్ళు ఉంటారంట. जो विवाह जन्म आदि के अवसरों पर गाने के लिए बुला ली जाती है, ఎప్పుడైనా పెళ్లిళ్ళు కానీ లేదా ఏమైనా ప్రత్యేక సందర్భాల అవసరాలు కానీ ఉన్నాయంటే వాళ్ళని బులా లీ జాతి హై, పిలిపించడం అనేది జరుగుతుంది. సభీ ఋతువు మే స్త్రీయా ఉల్లసిత్ హోకర్ దల్ బాంధకర్ గాతి హై, ప్రతి ఋతువులోని కూడా, అంటే ఈ ఋతువు ఆ ఋతువు సంబంధం లేదు, మనకి 6 ఋతువులు ఉన్నాయి. 6 ఋతువుల్లోని కూడా ప్రత్యేకమైనటువంటి సందర్భాల అవసరాలు స్త్రీలందరూ కూడా కలిసి ఎంతో ఉల్లసిత్ హోకర్, ఎంతో ఆనందంతో దల్ బాంధకర్ గాతి హై, గ్రూపులుగా జట్టు కట్టుకొని పాటలు పాడుతూ ఉంటారు. పర్ హోలీ బర్సాత్ కి కజ్రీ అది తో ఉన్కి అప్నీ చీజ్ హై, కానీ ఇంకా ఇందులో ప్రత్యేకంగా హోలీ పండుగ రోజు వాళ్ళు పాడుకునే పాటలు కానీ బర్సాత్ కి కజ్రీ వర్షాకాలం ప్రారంభంలో వాడు పాడుకునేటటువంటి ఆ పాటలు కానీ వాటి ప్రత్యేకత ఇంకా వేరుగా ఉంటుంది. జో సున్తే హీ బంతి, అది కేవలం వినడం ద్వారానే ఎదుటి వారికి చాలా సులభంగా వచ్చేస్తూ ఉంటుంది. అంటే తరతరాల నుండి ఇప్పటి వరకు ఆ పాటలు కంటిన్యూ అవడానికి కారణం చాలా సులభంగా ఉంటుంది, వినగానే అందరికీ కూడా అవి అడాప్ట్ అయిపోతాయి, వేరంగా వాళ్ళకు కూడా వచ్చే రకంగా ఉంటాయి. పూరబ్కి బోలియో మే, ఇంకా తూర్పు భారతదేశం తూర్పు భాగం వైపు చూసుకున్నట్లయితే అక్కడ ఉండేటటువంటి ఏవైతే జానపద గీతాల్లో ఉన్నాయో భాషా ప్రభావం అధిక మైథిల్ కోకిల్ అంటాం. విద్యాపతి అనేటటువంటి ఆయన్ని కవిని మైథిల్ కోకిల్ అని అంటాం. సో భారతదేశానికి తూర్పు వైపున అంటే ఒడిస్సా అలాగే పశ్చిమ బెంగాల్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఎక్కువగా ఈ ప్రాంతంలో మనం తీసుకున్నట్లయితే విద్యాపతి తాలూకా పాటలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా విద్యాపతి రాసినటువంటి పాటలు ఎక్కువగా వాటిలో ఉన్నాయి. पर सारे देश के कश्मीर से कन्याकुमारी तक और कटियावाड़ से राजस्थान से ఒడిస్సా ఆంధ్ర तक अपने अपने విద్యాపతి है. కానీ భారతదేశం మొత్తం ఈ రకంగా చూసుకున్నట్లయితే ఇక్కడ అక్కడ అని కాదు, సారే దేశ్ కే మొత్తం యావత్ భారతదేశంలోని కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, కటియావాడ్ నుండి గుజరాత్ రాజస్థాన్ వరకు, అలాగే ఒడిస్సా నుండి ఆంధ్ర, రాజస్థాన్ నుండి ఒడిస్సా ఆంధ్ర వరకు, అంటే మొత్తం యావత్ భారతదేశం మొత్తాన్ని తీసుకున్నట్లయితే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి కవి అప్నే విద్యాపతి హై. ఆ ప్రాంతానికి ఇలా విద్యాపతి లాంటి వాళ్ళు ఎంతో మంది కవులు ఉన్నారు. ఆ ప్రాంతాల్లో ఆ కవుల యొక్క ప్రభావంతో వాళ్ళ పాటలు జానపద గీతాలుగా పాడబడుతూ ఉన్నాయి. స్త్రీయా డోలకి మదద్ సే గాతి హై, ఇంకా స్త్రీలు చిన్నపాటి డప్పు సహాయంతో పాటలు పాడుతూ ఉంటే
अधिकतर उनके गाने के साथ साथ नाच का भी फुट होता है అంటే ఎక్కువ శాతం వీళ్ళు పాటలు పాడుకునేటటువంటి పాటలతో నృత్యం కూడా కలిసిపోయి ఉంటుంది డాన్స్ కూడా చేస్తూ పాటలు పాడతారు गुजरात का एक प्रकार का गली गायन गारबा है మనందరికి బాగా ఫేమస్ తెలిసిందే గుజరాత్ గార్బా గార్బా నృత్యం అని తెలుసు సో ఆ గార్బా నృత్యం పాటలతో పాడుతూ నృత్యం చేస్తూ ఉంటారు जैसे विशेष विधि से घेरे में घूम घूम कर ఇది ప్రత్యేకమైనటువంటి విధానంలో ఘేరే అంటే చెప్పుకున్నాం గుంపుగా మూవడం సో సరౌండ్ చేయడం ఘేరే మే घूम कर ఒక గుంపులాగా సరౌండ్ గా ఫామ్ అయ్యి घूम कर చుట్టూ తిరుగుతూ అంటే మనకి ఇప్పుడు బతుకమ్మ పాటలు పాడినట్టుగా औरतें गाती है స్త్రీలు పాడుతూ ఉంటారు साथ ही लकड़ियां भी बजाती जाती है మనకు తెలిసిందే కదా కోలాటం చేసినప్పుడు కర్రలు కూడా लकड़ियां भी बजाती है కర్రలు కూడా వాయిస్తూ తిరుగుతూ పాటలు పాడుతూ ఉంటారు जो बाजे का काम करती है ఈ కర్రలే ఇక్కడ స్పెషల్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ప్రత్యేకమైన సంగీత వాద్యాలుగా ఉపయోగపడుతూ ఉంటాయి इसमें नाच गान साथ साथ चलते हैं ఇందులో పాట డాన్స్ రెండు కూడా కలిసి వెళ్తూ ఉంటాయి వస్తుతా యా నాచి మనందరికీ తెలిసింది గార్బా అనేటటువంటిది చెప్పాలంటే అది ఒక నృత్యం మాత్రమే सभी प्रांतों में यह लोकप्रिय हो चला है మన ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఇంట్రెస్ట్ గా ఈ గార్బా నృత్యం అనేది చేస్తుంటారు కోలాటం అనేది అన్ని ప్రాంతాల్లో కూడా ఎంతో ఇష్టమైనదిగా మారిపోయింది इसी प्रकार होली के अवसर पर ब्रज में रसिया चलता है ఇదే రకంగా హోలీ సందర్భంగా బ్రజ్ లో అంటే మనకి దగ్గర దగ్గర ఢిల్లీ అరే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉత్తరప్రదేశ్ కి ఢిల్లీకి మధ్య ప్రాంతాల్లో ఆ ప్రాంతాలంతా కూడా హోలీ సందర్భంలో రసియా అంటారు వాళ్ళ రసియా అనేటటువంటి జానపద గీతాలని డాన్స్ చేస్తారు జిసే దల్ కే దల్ లోగ్ గాతే హై స్త్రియా విశేషిస్తారు దీన్ని కూడా మొత్తం గ్రూప్ సభ్యులంతా గుంపులో ఉండేటటువంటి వాళ్ళందరూ దళమంతా కూడా కలిపి పాడతారు ప్రత్యేకంగా ఆడవాళ్ళే పాడుకుంటారు సరే అసలు లోక్ గీత్ దేనికి సింబాలిజం గా ఉంటుంది అసలు లోక్ గీత్ దేనికి మనం తెలియజేస్తుంది అసలు జానపద గీతాల ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే ఇక్కడ లాస్ట్ లో गांव के गीतों के वास्तव में अनंत प्रकार है గ్రామాల్లో తీసుకున్న పాటలో తీసుకున్నట్లయితే ఇలాగా లెక్కలైనవి ఉంటూనే ఉన్నాయి జీవన్ జహా ఎట్లా కర్లారతా హై ఎక్కడైతే జీవితం ఉప్పొంగినట్లు అంటే ఆనంద పరవశాల్లో ఏదైతే ఉప్పొంగుతూ ఉంటుందో కనబడుతుందో లహరాన అంటే వేవ్స్ తరంగాల్లాగా ముందుకు వెళ్ళడం ఉప్పొంగుతూ వెళ్ళడం వహా బల ఆనందకే స్రోతంకి కమీ హో సక్తి హై ఎక్కడైతే జీవితం హాయిగా ఎగురుతున్నట్లుగా ప్రజలందరూ ఆనందంతో మునిగి తేలుతూ ముందుకు వెళ్తుంటారో అక్కడ ఆనందానికి గల స్రోతం సోర్సెస్ కారణాలు చాలా ఈజీగా దొరుకుతాయి కదా అందరూ ఆనందంతో ఉన్నారు ఆనందానికి కారణాలు అంటే బోల్డ్ అన్ని కారణాలు దొరుకుతాయి సో ఆ కారణాలకి కొరత స్రోతంకి కమీ కావాల్సి అవుతాయి హే స్రోతం అంటే సోర్స్ పుట్టుక అంటే అవసరమైనటువంటి ఆధారం దానికి ఎక్కడైనా లోటు ఉంటుందా उद्दाम जीवन के ही वहां के अनंत संख्या के जाने के प्रतीक है उद्दाम जीवन के उद्दाम అంటే సంతోషమయ జీవన్ ही సంతోషంతో కూడుకున్నటువంటి జీవన విధానమే అక్కడ వహాకే అనంత సంఖ్య గానికి ప్రతీక అక్కడ పాడబడేటటువంటి లెక్కలైనటువంటి జానపద గీతాలు పాడుతున్నారు అంత ఆనందంగా కనబడుతున్నాయి అంటే అక్కడ జీవితం ఎంతో హ్యాపీగా ఉద్దాం జీవనం ఎంతో హ్యాపీగా లైఫ్ అనేది ఉందని అక్కడ దానికి అర్థం సరే మరొక భాగంలో ఈ జానపద గీతాలకు సంబంధించినటువంటి మిస్ అయినటువంటి ఏవైనా గ్రామర్ పాటలు ఉంటాయో చెప్తాను తర్వాత ఆరో పాట చెప్తాను